హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు, ఇది బచ్చల చెట్టు. పువ్వులు చూసారా? బచ్చల చెట్లలో 3 రకాలు తెలుసండి నాకు. ఒకటి వచ్చి రెడ్ది బచ్చల చెట్టు, అది తీగలాగా అల్లుకుంటుంది. ఇంకొక బచ్చల చెట్టు వైట్ది, ఇట్లాగే తెల్లగా ఉంటుంది. అది కూడా తీగలాగా జాతికి చెందింది. అది కూడాను తెలుపు ఎరుపు. ఇది వచ్చి చిన్న ఆకులు, చిన్నగా కిందనే అల్లుకొని కిందనే పొదలాగా ఉంటుంది ఈ బచ్చల చెట్టు. చూస్తున్నారు కదా? ఇవ్వండి పువ్వులు చూడండి, ఎంత మంచి కలర్లో ఉన్నాయి పూలు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి బచ్చలాకు. చూశారు కదా? చూడండి, చాలా బాగుంది కదా, ఫ్రెష్గా ఉందండి. ఎంత బాగుందో చూడు. కొంచెం పప్పు వేసుకొని కానీ చేసుకుంటే బచ్చల కూర చాలా బాగుంటుంది. పూలు చూడండి, చిన్న పూలైనా కానీ ఎంత అందంగా మంచి కలర్లో ఉన్నాయో చూడండి. పొదలాగా ఇట్లాగే అల్లుకుంటుందండి ఈ ఈ రకమైన బచ్చల చెట్టు. చూస్తున్నారు కదా? ఇట్లాగా కిందనే పొదలాగా ఉంటుంది. ఇది తీగ జాతికి చెందింది కాదు, ఇది గుట్టగా వస్తుందండి ఈ బచ్చల చెట్టు. చూస్తున్నారు కదా? చూసారు కదా? చూసారు కదా? బచ్చల చెట్టు బాగుంది కదా, బాగా నవ అంటుంది. గెడ్డ దగ్గర మలిచిపోయింది చూడండి. చూస్తున్నారు కదా? బాగా చూడు, ఎంత గెడ్డలో చూడు ఎంత బాగా వచ్చేసిందో చూడు. అసలు కోసేసి పప్పు చేసుకున్నాము, చాలా బాగుంది. చూస్తున్నారు కదా? ఎంత బాగుందో చూడండి. ఒక మందు వేసిన వాళ్ళు లేరు, దాన్ని అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. అయినా కానీ చూడు ఎంత బాగా వచ్చిందో. చూసారా? మన ఇంటి దగ్గర ఎన్ని మందులు వేసి అంత జాగ్రత్తగా చూస్తే లాభం. చూడండి ఎంత బాగా వచ్చిన్నదో. అసలు దాని మొహం చూసేవాడు కూడా లేరు అక్కడ. అయినా కానీ చూడండి, వాళ్ళకి ఎక్కువ అక్కడ, అందుకని వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా.